సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తారు కదూ? రేయ్, పండగ వస్తుంది కదా. అవునరా. అందరూ పండగప్పుడు పాత వస్తువులను మంటలో వేస్తారు కదా. అవునురా, నాకు కూడా తెలుసు. అయితే వినేసేరా. నన్ను వేయడమేంట్రా? నువ్వే కదరా మన బ్యాచ్లో పాతోడివి. రేయ్, ఎప్పుడు చూసినా ఇలా చీప్ డ్రెస్ వేస్తావు, కొంచెం మంచి డ్రెస్ వేసుకోవచ్చు కదరా. అరే, మా అయ్య సంపాదన ఇంత. నువ్వు చెప్పినట్టు ఆ డ్రెస్ కొనాలంటే మా అయ్య సంపాదించాల్సింది అంత. ఎందుకురా? ఒకసారి అడగచ్చు కదా మీ డాడీని, కొంటాడేమో. కొనడం మొన్న కర్చీప్ కొనుక్కోవాలి, డబ్బులు ఇవ్వండి డాడీ అంటే ఇంట్లో ఉన్న పాత గుడ్డని తీసుకొచ్చి దాన్ని కట్ చేసి తీసుకోరా అని ఇచ్చాడు. అయినా రే, మన మిడిల్ క్లాస్ బతుకులు ఎలా ఉంటాయో తెలుసా? ఎలా ఉంటాయి? మన కళ్ళ ముందే బిర్యానీ ఉంటుంది, చూస్తే తినాలనిపిస్తుంటుంది, కానీ రేట్ చూసి ఆగిపోవాలనిపిస్తుంది. కొనే ఐటెంకి దాని మీద ఉండే రేటుకి మధ్య ఊగిసలాడే బతుకులు రా మన మిడిల్ క్లాస్ బతుకులు. అవునరా. అయినా రే, నిన్ను చూస్తుంటే నాకు అసూయగా ఉందిరా. నిన్ను చూస్తుంటే నాకేమైనా మూడొస్తున్నారా? నిన్ను చూస్తుంటే కూడా నాకు అసూయ, గజ్జి, తామర అన్నీ వస్తున్నాయి. ఒరే, అలా కాదురా. ముగ్గురం ఉన్నాం, తలా ₹1 వేసుకొని ఏం చక్క బీర్లు తెచ్చుకుందాం రా. ఇలాంటోడే వజ్రాల షాపుకు వెళ్ళి తినడానికి చెక్కోడీలు అడిగాడంట. అరే, అసలు ఏ రోజైనా డబ్బులు ఇచ్చి బిర్యానీ తినిపించావారా? బిర్యానీ మొన్న వీడితో బిర్యానీ షాప్కి వెళ్తే ఏమైందో తెలుసా? ఏమైందిరా? వాడు తెచ్చిన మొత్తం బిర్యానీ అంతా తిన్నాడు. చివరికి వాడు చేతులు కడుక్కోవడానికి తెచ్చిన నీళ్ళని కూడా నిమ్మరసం అనుకుని గుటగుటా తాగేశాడు. అరే, కనీసం నీ ఫోన్ ఒకసారి ఇవ్వరా, ఒక మూవీ చూసిస్తా. ఫోన్? నీకు ఫోన్ ఇస్తే నాకేమవుతుందో తెలుసురా? ఏమవుతుందిరా? మొన్న వీడికి ఇలాగే ఫోన్ కావాలంటే ఇచ్చా. తర్వాత ఇంటి దగ్గర మా డాడీ నా ఫోన్ తీసి నా బ్రౌజర్ మొత్తం చెక్ చేశాడు. అందులో అన్ని 18+ సైట్సే. తర్వాత మా డాడీ నన్ను ఫుట్బాల్ ఆడుకున్నాడు. రే, ఇలా అయితే నేను వెళ్తాను రా. నేను మాత్రం నువ్వు వచ్చేంత వరకు ఇక్కడే ఉంటానా? నేను కూడా వెళ్తాను. నేను వెళ్తా. వచ్చావా నాయన? వచ్చాను డాడీ. అసలు నీకు టైం వాల్యూ తెలుసారా? తెలియదు. నీకు తెలుస్తా చెప్పు. అది ఒకటి చెప్తే రాదురా, నీ అంతట నువ్వే తెలుసుకోవాలి. ఇదంతా ఎందుకు? నీకు తెలియదని చెప్పొచ్చు కదా డైరెక్ట్గా. అది సరే గాని, మొన్న మీ వాడు ఫోన్ కొన్నాడంట. అవును. ఏంట్రా దాని స్పెషల్? రీఛార్జ్ చేసుకొని ఫోన్ మాట్లాడాలి. అది అందరు చేస్తారు కదా. అందరూ చేసేది చేయడమే దాని స్పెషల్. అయినా రే, ఈ మధ్య నీకు రీఛార్జ్ బిల్లులు ఎక్కువ వస్తున్నాయిరా. లేదు డాడీ, తగ్గింది. ఎక్కువ వస్తున్నాయిరా. లేదు డాడీ, తగ్గింది. లేదురా, తగ్గలేదు. అసలు రీఛార్జ్ చేస్తేనే కదా. అదేంట్రా, మరి ఫోన్ ఎలా వాడుతున్నావు? ఇంట్లో వైఫై ఉంది కదా. అయినా రే, ఇవన్నీ నీకు చూస్తుంటే ఏమనిపిస్తుందిరా? వాడుకోవాలనిపిస్తుంది. నిన్ను బాగా చేయడం ఎవ్వరి వల్ల కాదురా. నాకేం రోగం వచ్చింది? నేను బాగానే ఉన్నాను కదా. ఏ బాబు, ఏ నిన్నే. ఓ జఫా అంకుల్, మీరా? నేను కాకపోతే నిన్నెవరు పిలుస్తారయ్యా? కాకి పిలిచిందేమో అనుకున్నాను. సర్లే కానీ, మొన్న నీకు థమ్స్అప్ ఇచ్చి మీ నాన్నకి ఇవ్వమన్నాను, ఇచ్చావా? అబ్బు, నేను తాగానని తెలిస్తే వెళ్ళి మా డాడీ చెప్తాడు. మళ్ళీ మా డాడీ నన్ను ఫుట్బాల్ ఆడుకుంటాడు. ఇచ్చాను అంకుల్. అయితే ఓకే. ఓకే. పిత్రే పిత్రే. ఈయనొచ్చాడేంటి? ఇప్పుడు థమ్స్అప్ గురించి మా డాడీకి చెప్తే నా పని అస్సామే. రండి జఫా గారు. రండి అంకుల్. అరే, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు. అయితే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని వచ్చా. ఓరి నాయనో, ఇంపార్టెంట్ న్యూస్ అంటే ఖచ్చితంగా థమ్స్అప్ గురించి అయి ఉంటుంది. ఇంకా నా పని అస్సామే. అది ఇందాక నేను న్యూస్ పేపర్ చూశాను. నేను రోజు చూస్తాను. నేను రోజు ఆన్లైన్లో చూస్తాను. మరి మీకు ఏం కనిపించలేదా? నాకు అనిపించింది. ఏంటి? దీపిక పదుకోనే. నాకు కనిపించింది, కానీ అది కాదు. మరి ఏంటండి? మన ఊళ్ళో బైక్ రేసింగ్ పోటీలు పెడుతున్నారు. అయితే అందులో గెలిచిన వాళ్ళకి డైమండ్ ప్రైజ్ మనీగా ఇస్తున్నారు. ఓ అలాగా? ఏంటండి అంత సింపుల్ గా తీసి పారేశారు? మరి ఏం చేయమంటారండి? ఒకసారి ఆలోచించండి. ఏం ఆలోచిస్తున్నారండి? మీరే కదండి ఆలోచించమంది. ఆలోచిస్తున్నాను.
మరేం ఆలోచించారు? ఇంకా ఆలోచించలేదు. ఈ టైం వేస్ట్ ఇవ్వాలని నాతో కాదు కానీ నేను వెళ్తా. ఉండండి అంకుల్ ఉండండి. మీరు ఉండండి డాడీ. మీరు చెప్పండి అంకుల్. ఆ, ఆ పోటీలో మీ వాడిని పార్టిసిపేట్ చేపిస్తే ఏం చక్క ఆ డైమండ్ మనకే వస్తుంది కదండి. ఏంటి మా ఓడా? అవును డాడీ, అసలు నేను బైక్ రైడింగ్ చేశానంటే నా ముందు రాకెట్ కూడా పనికిరాదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఆ, మీ వాడిని అందులో పార్టిసిపేట్ చేపిద్దాం. మ్మ్, సరే కానిద్దాం. కానీ అందులో పార్టిసిపేట్ చేయాలంటే 1,00,000 రూపాయలు ముందు డిపాజిట్ చేయాలండి. ఏంటి 1,00,000? ఆ, నాతో అవ్వదండి. ఏమండి, మీ నాలెడ్జ్ ఇంతే ఉంది కాబట్టి మీరు ఆ 1,00,000 మాత్రమే చూస్తున్నారు. కానీ నా నాలెడ్జ్ అంత ఉంది కాబట్టి నేను ఆ డైమండ్ని చూస్తున్నాను. అది మీకు నాకు తేడా. ఇప్పుడు మీరే చేయొచ్చు కదా. మ్మ్. నాకు అవకాశం ఉంటే నేనెందుకండి మీ దగ్గరికి వస్తాను? నాకు అవకాశం లేదనే కదా. అంటే 1,00,000 రూపాయలు కడితే డైమండ్ ఇస్తారన్నమాట. అంతే. ఎరా నువ్వేమంటావు? మీరు కట్టండి డాడీ, నేను రెచ్చిపోతాను. సరేనండి, మిమ్మల్ని నమ్మి 1,00,000 రూపాయలు కడుతున్నాను. కానీ ఏదైనా తేడా జరిగిందనుకో మీకు పెద్ద కర్మే. నాకు వదిలేయండి, మిగతాది నేను చూసుకుంటాను. పదండి వెళ్ళి 1,00,000 రూపాయలు కడదాం. అరే నువ్వు ఇక్కడే ఉండు, మేము వెళ్ళి డబ్బులు కట్టొస్తాం. ఓకే. ఆ. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. చూసారా అండి, మన దగ్గర లక్షల డబ్బులు లేపేయడానికి ఎంత ప్లాన్ చేస్తున్నారో. ముందు వచ్చిన పని చూడండి. అదేనండి, ఏది? అదే పేపర్లో యాడ్. ఓ అదా, సరే చెప్పండి. ఇప్పుడు ఈ పోటీలో గెలిస్తే ఏమిస్తారు? దీన్ని ఇస్తామండి. సరే అండి, డైమండ్ నేను చెప్తే మీరు నమ్మలేదు. అవునండి, ఏదో అనుకున్నాను, నాకంతా వింత వింతగా ఉంది. ఆ, ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? ఆ పేరు రాసుకోండి. ఆ, పేరు చెప్పండి. ఓకే, డబ్బులు. ఆ, ఇందా డబ్బులు. ఓకేనండి, రేపు పొద్దున్నే పోటీలు ఉంటాయి, వచ్చేయండి. ఓకే సార్. ఓకే సార్. చూసారా పిత్రయ్య గారు, నా వల్ల మీకు డైమండ్ వస్తుంది. అవును జఫా అంకుల్. ఆ, మరి నాకేమైనా అందులో వాటా ఇస్తారా లేదా? భలే వారండి, మీ కష్టం మాకెందుకు, ఆ డైమండ్ వచ్చాక మీకు కూడా ఎంతో కొంత వాటా ఇస్తాం. అలాగన్నారు. పదండి విజయోత్సాహంతో తిరిగి వద్దాం. యా. ఇదేంటి జఫా అంకుల్, ఎవరు లేరు? ఉండండి, నేను వెళ్ళి అడుగుతాను. ఏమండి, ఈ రోజు పోటీలు? అవునండి, మీరేం కంగారు పడకండి. కంగారు పడకపోవడం ఏంటండి, ఇక్కడ చూస్తే ఎవరు లేరు. చూడండి, మేము చాలా మర్యాదస్తులం. మేము పోటీ అనౌన్స్ చేశాము, ఆ, కానీ ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు. మరి మేము చూపించాం కదండి. ఏంటి? ఇంట్రెస్ట్? చూడండి, ఇందాక నేనేం చెప్పాను? ఏం చెప్పారు? మేము చాలా మర్యాదస్తులం. అయితే ఎవరికి కావాలి? బాబుకు షుగర్ అనుకుంటా, అస్సలు ఆగడం లేదు. అదంతా కాదు, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? ఎవ్వరు కూడా పోటీకి ఇంట్రెస్ట్ చూపించలేదు కాబట్టి 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 ఆ, కాబట్టి నువ్వే ఆ విజేతవి. ఏంటి? నువ్వే ఆ విజేతవి. యాహూ యాహూ. హిట్ హిట్ హుర్రే! నేను చెప్పాను కదండి, మీ వాడికి ప్రైజ్ మనీ వస్తుందండి. అంటే ఇప్పుడు మా వాడు పోటీ చేయకుండానే గెలిచాడనమాట. అవుననే కదా అర్థం. ఆ, సరేనండి, ఆ ప్రైజ్ ఇవ్వండి. ఓకే, ఒక్క నిమిషం. ఇందా. ఆ, ఇదేంటండి పేపర్ ఇచ్చాడు. పిచ్చి పిత్రే, ఫార్మాలిటీస్ గట్రా ఉంటాయి కదా. ఆ, ఆ, ఆ. కాదు, ఏం కాదు. అదే ఆ ప్రైజ్. ఇది ప్రైజ్ ఏంటండి? చూడండి, మీరు పొరబడి నన్ను పొరబెడుతున్నారు. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. నేనేం చెప్పాను? ఏం చెప్పారు? బాబు ఎడిటరు, ఒక్కసారి వీళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు నేనేం చెప్పాను ఆ సీన్ ఒకసారి రిపీట్ చెయ్యి. ఇప్పుడు ఈ పోటీలో గెలిస్తే ఏమిస్తారు? దీన్ని ఇస్తామండి. అంటే ప్రైజ్ మనీ అంటే ఈ పేపర్లో ఉన్న డైమండా? యా. నాకిప్పుడు అర్థమైంది ఈ పోటీకి ఎవ్వరు ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు. అదంతా మాకు తెలియదండి, మా డైమండ్ మాకు కావాలి. రే ఎవడ్రా, వీళ్ళందరినీ బయటికి గెంటేయండి.